హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ముందుగా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోలో లైక్ చేయండి. పగడ్బందీగా మెగా డిఎస్సి. సో ఏపీలో మెగా డిఎస్సిని రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడాక అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మెగా డిఎస్సిని ఎటువంటి విమర్శలకు తావివ్వకుండా పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులకు ఆదేశించారు. టెట్ మెగా డిఎస్సి నిర్వహణపై పాఠశాల విద్యా ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. టెట్ నోటిఫికేషన్ విడుదల, మెగా డిఎస్సి నేపథ్యంలో అధికారులతో పలు అంశాలపై చర్చించారు. టెట్ మెగా డిఎస్సి మధ్య ఎక్కువ సమయం ఉండాలని అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి. డిఎస్సి ఎప్పుడు నిర్వహించాలనే అంశంపై అభ్యర్థులు, విద్యార్థి సంఘాల నాయకులతో అభిప్రాయ సేకరణ చేయాలని సూచించారు. సిలబస్ విషయంలో సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారంపై మంత్రి ఆరా తీశారు. సిలబస్లో ఎటువంటి మార్పులు చేయలేదు. ఫిబ్రవరి 2024 ఏ సిలబస్తో అయితే టెట్ నిర్వహించామో అదే సిలబస్తో జూలై 2024 పరీక్ష నిర్వహించబోతున్నామని అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఆ ప్రచారంలో నిజలేదు. సిలబస్ వివరాలు అందుబాటులో ఉంచామని, సిలబస్లో ఎటువంటి మార్పు చేయలేదని, పాత సిలబస్తో టెట్ నిర్వహణ అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని అధికారులు తెలిపారు. మెగా డిఎస్సిలో కొన్ని జిల్లాలకు పలు విభాగాల్లో తక్కువ పోస్టులు వచ్చాయంటూ పలువురు అభ్యర్థులు తనని కలిసిన విషయాన్ని లోకేష్ అధికారుల వద్ద ప్రస్తావించి వివరాలు అడిగారు. ప్రకాశం జిల్లాలో ఉపాధ్యాయులు పదోన్నతులపై కొంతమంది కోర్టును ఆశ్రయించారని, దీనివల్ల పోస్టులు తగ్గాయని అధికారులు వివరణ ఇచ్చారు. అనంతపురం, శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాల్లో పోస్టులకు సంబంధించి న్యాయపరమైన వివాదాలను పరిష్కరించి పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని లోకేష్ అధికారులను ఆదేశించారు. స్కూళ్ల మూసివేతకు సంబంధించి గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 117 వలన ఎటువంటి నష్టం కలిగిందన్న విషయమై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. మెగా డిఎస్సిలో వయోపరిమితి సడలింపు అంశాలను అధికారులు మంత్రి దృష్టికి తీయగా దీనిపై చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎన్నికలకు ముందు గత ప్రభుత్వం విడుదల చేసిన డిఎస్సి నోటిఫికేషన్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ డిఎస్సిలో ఫీజు మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించారు. ట్రైబల్ వెల్ఫేర్ స్కూళ్లలో పోస్టులపై భర్తీలో త్వరలో నిర్ణయం. ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్లో అవుట్ సోర్సింగ్ కింద పనిచేస్తున్న 1633 మంది బోధనా సిబ్బంది డిమాండ్స్పై అధ్యయనం చేసి వారికి నష్టం జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై రిపోర్ట్ ఇవ్వమని అధికారులను లోకేష్ కోరారు. విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యతపై అప్రమత్తంగా ఉండాలని అధికారులకు లోకేష్ సూచించారు. మెనూ ఎలా ఉండాలనే విషయంపై విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అభిప్రాయ సేకరణ చేయాలని అన్నారు. సమావేశంలో స్కూల్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ కోన శశిధర్, కమిషనర్ సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వీడియోని లైక్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.